బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, రమజాన్ ప్రత్యేక కార్యక్రమంలో మనం అందరం కూడా ఉన్నాము. ఈ రోజున మనము మానవ సేవ, ఇస్లాం మానవ సేవ గురించి ఏం చెప్తుంది ఇత్యాది విషయాన్ని గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. దాన్ని సాంఘిక సేవ అని చెప్పేసి అంటారు. జమాతే ఇస్లామీ హిందులో ఒక విభాగం కేవలము సాంఘిక సేవ కోసం మాత్రమే ప్రత్యేకించబడి ఉన్నది. దాన్ని ఖిద్మతే ఖలక్ అంటారు. అంటే మానవాళికి సేవ చేయడం అని అర్థం అన్నమాట. సూత్ర మహాశీలరా, సహజంగా ఒక అపోహ ఏంటంటే ఇస్లాం ధర్మము మస్జిదుల్లో మాత్రమే ఉంటుందని, అది ప్రజలకు రాదు అని, సాంఘిక సేవలో వీళ్ళ పాత్ర ఉండదు అని, సామాజిక సేవలో మానవ సేవలో ఇది పాలు పంచుకోదు అని చాలామందిలో ఒక రకమైన అపోహ. కానీ మీరు చూస్తూనే ఉంటారు, లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకోవడంలో ముందంజలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారో అంటే ఇది ముస్లిం సోదరులు అని చెప్పేసి ప్రతి సోషల్ మీడియా కూడా మనకు తెలియజెప్పడం జరిగింది. మనం చూసాం కదా, ప్రతి చోట కూడా ఎవరో ఒకరు కరోనా భయాన్ని కూడా లెక్క చేయకుండా వలస కార్మికులకు ఆహారాన్ని అందించడం ఇవన్నీ కూడా మీరు చూసే ఉన్నారు. స్వయంగా జమాత్ ఇస్లామీ హింద్ సంస్థ దేశవ్యాప్తంగా కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వారికి సహాయాన్ని అందించడం జరిగింది. ఈ విషయంలో సూత్ర మహాశిలారా, సోదరిమల్లారా, దైవం తెలియజేస్తున్నాడు, కుంతుం ఖైర ఉమ్మతిం ఉఖ్రజత్ లిన్నాస్ అంటాడు. తఅమరూన బిల్ మారూఫ్, ప్రపంచ మానవాళికి సేవ చేయడం కోసము, వారి మార్గనిర్దేశన కోసము రంగంలోనికి తీసుకురావడానికి ఉత్తమ సమాజం మీరు అంటాడు. ముస్లిం యొక్క జీవితమే మానవాళి సేవ కోసం అని చెప్పేసి దైవం ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. సోదర మహాశిలారా, సోదరిమణులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, జాతికి సేవ చేసేవాడే నిజమైనటువంటి నాయకుడు అని చెప్పడం జరిగింది. అతని పుణ్యాన్ని దైవ మార్గంలో ప్రాణాలు ధారబోయడం కంటే తక్కువ కాదు అన్నారు. దైవం యొక్క కాజ్ కోసము, ధర్మం కోసము, సత్యం కోసము ప్రాణాలు అర్పించడం అంతకు మించినటువంటి గొప్ప పని లేదు కదండి. ఈ పని కూడా ఏమాత్రం కూడా తక్కువ కాదు. ఎవరైతే తన జాతికి సేవ చేస్తాడో, జాతికి సేవ చేయడం అంటే తన వాళ్ళకి సేవ చేయడం అని కాదు, మానవ జాతి. అక్కడ జాతి అంటే సోదర మహాశిలారా, మళ్ళీ జాతి అంటే మళ్ళీ ముస్లింలో లేకపోతే ఇంకొకళ్ళు క్రైస్తవులో హైందవులో కాదు. జాతి అంటే మానవ జాతి. మానవ జాతికి సేవ చేసేవాడే నిజమైనటువంటి దైవ విశ్వాసి, నిజమైనటువంటి నాయకుడు అనమాట. ఇప్పుడు మన నాయకులు మనం చూస్తామా, వారి కడుపు నిండుతుందా లేదా, వారి కడుపు తర్వాత పిల్లలు తరతరాలు ఇవే చూడడం తప్పించి వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళ యొక్క అనుచరులు ఉంటారు. వాళ్ళ బతుకులు అలాగే ఉంటాయి. ఎప్పుడు కూడా బతుకులు అలాగే ఉన్నా వీళ్ళకి బుద్ధి రాదు. ఆ నాయకుని కోసం వీళ్ళు ప్రాణాలు సైతం ధారపోయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వీళ్ళు చచ్చిపోతే పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఆ భార్య బిడ్డలు పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి. సాటి మనిషి యొక్క దాస్యాన్ని ఎందుకు చేస్తున్నాడండి? సాటి మనిషి యొక్క అడుగుజాడలు లేకపోతే సాటి మనిషిని ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు? అతనికి ఆత్మగౌరవం లేదా, ఆత్మ అభిమానం లేదా? దైవం ఇచ్చినటువంటి ఆత్మాభిమానం ఉంది కదండి. ఆ విధంగా స్వయంగా ప్రతి వ్యక్తి ఇక్కడ గొప్పవాడే, ప్రతి మనిషి ఇక్కడ గొప్పవాడే. సోదర మహాశిలారా, ఒకరి అడుగులకు మడుగులు ఎత్తవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా ఇక్కడ ఎవరికి కూడా లేదు. మనము ప్రేమతోటి మరొక దానితోటి ఒకరికి సహాయం చేయడము, సహకరించడము, ప్రేమించడము, అది చేయడము, అది కాదు. దాని గురించి నేను చెప్పడం లేదు. ఈ కేవలము అనుసరిస్తూ వారు కూర్చోమంటే కూర్చోవడము, నుంచోమంటే నుంచోవడము, వాళ్ళు చేసే ప్రతి అడ్డమైన పని చేయడము, ఆ తర్వాత బుక్ అయ్యేది ఎవరండి? ఈ అనుచరులే. వాళ్ళు బాగానే ఉంటారు. సోదర మహాశిలారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనను ప్రవక్త పదవి రాకముందే అందరూ ఆయన సాదిక్ అని పిలుచుకునేవారు. సాదిక్ అంటే సత్యవంతుడు అని చెప్పేసి. అమీన్ అని పిలుచుకునేవారు. అమీన్ అంటే విశ్వసనీయుడు అని చెప్పేసి. ఆయన బజారుకి పోతున్నప్పుడల్లా అందరినీ కూడా అడిగి, నేను బజారుకి పోతున్నానమ్మా, ఏమైనా కావాలా అని చెప్పేసి అడిగి సహాయాన్ని చేసేవారు. ఆయన ప్రవక్తగా ఉన్నప్పుడు కూడా అనేక మందికి ఆయన సహాయాన్ని చేశారు. అందరూ ఆయన వ్యతిరేకించినప్పటికీ కూడా తమ డబ్బులను ఆయన వద్ద దాచుకునేవారు. ఈయన వద్ద సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి. ఆ రోజుల్లో బ్యాంకులు అవి ఉండేవి కావు కాబట్టి వ్యాపార నిమిత్తం నెలలు వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రవక్త వారి వద్ద దాచుకునేవారు డబ్బులు. సోదర మహాశిలారా, తమకు శత్రువు అయినప్పటికీ కూడా ఆయన విశ్వసనీయతను ఎవరు కూడా ప్రశ్నించేవారు కాదు. సోదర మహాశిలారా, సోదరిమణులారా, ఈ విధంగా సేవ అనేది నిజంగా దైవం యొక్క కారుణ్యము.
మానవ సేవయే మాధవ సేవ అని చెప్పేసి ఊరికే చెప్పలేదు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించండి అని చెప్పేసి బైబిల్ గ్రంథం కూడా ఘోషిస్తుంది. అంటే నీకు నువ్వు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటావో, ఏ విధంగా అయితే నువ్వు బాగుండాలని అనుకుంటావో, నీ సాటి సోదరుని కూడా అదే విధంగా కోరుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అదే చెప్పారు. నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా పొరుగువాడు సురక్షితంగా ఉండాలి సుమా. నీపై కంప్లైంట్ చేసేటంటే నువ్వు నిజమైన ముస్లిమే కావు అన్నారు. నిజమైనటువంటి విశ్వాసమే కావు నువ్వు. ఈ విధంగా సోదర మహాశయులారా, సోదరిమణులారా, ఇస్లాం ధర్మము సాంఘిక సేవ, సామాజిక సేవ గురించి చాలా స్పష్టమైనటువంటి బోధన మనకు చేసింది. మానవ జీవితమే, ముస్లిం యొక్క జీవితమే సాటి మనిషి కోసం అని చెప్పేసి దైవము తన అంతిమ దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెప్పారు, భూమిపై ఉన్నవారిని మీరు కరుణించండి, ఆకాశవాసి మిమ్మల్ని కరుణిస్తాడు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చాలా ప్రవచనాల్లో మనకు తెలియజెప్పడం జరిగింది. రండి ఇస్లాంను తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.